ఇది జేసి 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 వై వాన్ ఐక్యత మధ్యలో కాకుండా డిసిప్లిన్ తో క్రమశిక్షణతో మనం అందరం కూడా గ్యాప్ తో గ్యాప్ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. మన యొక్క సమస్యలనే ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రజలకు మరి ఈ బార్డర్ లైన్ ఉంది, ఆ లైన్ లోపలనే వెళ్ళాలి. ప్లీజ్ దయచేసి ఆ లైన్ మాత్రం దాటి వాళ్ళకి రావద్దు. మరి అనుభవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ర్యాలీ తీసుకెళ్దాం. అందరూ కూడా డిసిప్లిన్ తో మరి ర్యాలీ మనం ముందుకు తీసుకెళ్తాం. యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? అయితే వాడు యోగి, అరవై వాడు రోగి. యోగినా రోగి కాబట్టి సర్కిల్ కావాలి. ప్లీజ్ వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయాలి. యుద్ధం చేసి యుద్ధం చేసి యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధం చేసి యుద్ధం చేసి అరిచేవాడు యోగి.
యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? అరిచేవాడు యోగి, అరవవాడు రోగి. యోగి నా రోగి. కాబట్టి ఇక్కడ సర్కిల్ కావాలి. ప్లీజ్ వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయాలి. యుద్ధం చేసి యుద్ధం చేసి యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధానికి మీరు సిద్ధమా? యుద్ధం చేసి యుద్ధం చేసి అరిచేవాడు యోగి. పెట్టండి. అలాగే ఆ గ్యాలరీని అట్లే కంటిన్యూగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మరి ఒక్కసారి మనం ర్యాలీలో ముందుకు వెళ్ళినామంటే కదా ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసుకుంటూ మనకు మనంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మరి వాలంటీర్ చంద్రశేఖర్, లక్ష్మీకాంత్, లీలా కుమార్, వెంకటరమణ, ర్యాలీలో విజయ్ మహానంది, రఫీ దివాన్, సుధాకర్ డీతో, సరే అడ్జస్ట్మెంట్ కావాలంటే పూర్తి సీరియస్ కాకూడదు. తేజాన్ని చెప్పడము ఎవరు డీజే లేదు. పెద్ద ఇబ్బంది. ఓకేనా కలిసినామో చెప్పండి. ఓకేనా. ఈరోజు మన రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులైతేనేమి ఎంతోమందికి వెలుగునిస్తున్న విద్యుత్ ఉద్యోగులు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, ఈ ముగ్గురు దాదాపుగా 75,000 నుంచి 80,000 మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. దీంట్లో ఇంతమంది 24/7 కష్టపడి పనిచేస్తూ దాదాపుగా 2.5 సంవత్సరాలు పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోతానే ఉంది. అంటే
లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం ఆగస్టు నెల మాకు 2022 పిఆర్సీ సంబంధించి ఒక అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత జస్ట్ పిఆర్సీ ఒకటిచ్చి మిగతా సమస్యలని తర్వాత పరిష్కారం చేస్తామని ఆ రోజు మాతో ఒప్పందం చేసుకునే 16 అంశాలు, ఒప్పందం చేసుకుని 13 అంశాలు, టోటల్గా 29 అంశాల దృష్టిలో ఏ విధంగా కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఈ 2-3 సంవత్సరాల కాలంలో అంటే ఓల్డ్ గవర్నమెంట్లో 1.5 ఇయర్, ప్రజెంట్ గవర్నమెంట్లో 1.5 ఇయర్ మేనేజ్మెంట్తో నెగోషియేషన్ చేస్తూనే ఉంది. ఎన్ని నెగోషియేషన్ చేసినా ఇస్తాం, చూస్తాం, చేస్తాం, ఇస్తాం, చూస్తాం, చేస్తామనే చందంగా దాదాపుగా 24 నుంచి 30 నెలల కాలాల పాటు ఈ విధంగా టైం దాటా వస్తూ ఉన్నారు. ఇంత టైం దాటా వేసేసరికి మా నాయకులు విసిగి వేసారి వాళ్లకు వేరే దిక్కు లేక కింది స్థాయి కార్మికులకందరికీ పైన సమస్యలు మనం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను కింది స్థాయి నాయకులకు లాస్ట్ మంత్ ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ప్రకారం మేము ఈ నెల 5వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం పెట్టాం. కార్యక్రమం లంచ్ కాన్సెషన్ అయితేనేమి, అదే రిలయంగర్ స్ట్రైక్ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు అయితేనేమి, అంటే మేము ఏ కార్యక్రమం చేసినా మాకు మేనేజ్మెంట్ నెగోషియేషన్ ద్వారా, మాకు చర్చల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్గా విద్యుత్ ఉద్యోగులు అనేటోళ్ళు బయటికి రాకూడదు. దీని ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల్లో ముఖ్యమైనది విద్యుత్ అనేది. కానీ మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినా అంటే దీని బాధ్యత మేనేజ్మెంటే తప్ప మా రాష్ట్ర నాయకులది కాదు, మా కార్మికులది కాదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మాకు ఈరోజు వరకు ఒక కార్యక్రమం ఇచ్చింది. తర్వాత ఈ సమస్యలన్నింటినీ మా మేనేజ్మెంట్కు రాష్ట్ర జేఏసీ వారు ఆల్రెడీ ఇచ్చారు. కానీ మేము కూడా మన కలెక్టర్ అనేవారు, మనకు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకు డైరెక్ట్గా పరిపాలనలో ఒక భాగం కాబట్టి మా ఈ కోరికలను మన కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోతుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తూ దాదాపు 600-700 మందితో మేము ఇక్కడ మా విద్యుత్ ఉద్యోగులంతా ఈరోజు ర్యాలీతో వచ్చారు. కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్కి అయితేనే కలెక్టర్ గారికి అయితే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మా కలెక్టర్ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని, మా విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతారని. ఎందుకంటే అందరికీ వెలుగునిచ్చే మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు వెలుగులో లేడు. వాళ్ళకి ఇచ్చే అరకొర జీతాలతో ఇంతవరకు వాళ్ళకైతే 2022 పిఆర్సీ సంబంధించి అరియర్స్ ఇస్తామని చెప్పి అరియర్స్ ఊసేలేదు. అరియర్స్ అడిగితే 30% ఇస్తాం, 20% ఇస్తాం, 50% ఇస్తామని చెప్పి అది కూడా ఇంతవరకు లేదు. పర్సెంటేజ్ ఇచ్చేది ఇవ్వాల్సిన అరియర్స్ ఖచ్చితంగా అంతా ఇవ్వాలా. అదేవిధంగా వారికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి మన సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. దాదాపుగా 2-3 దశాబ్ద కాలాల పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేసి 2-3 దశాబ్దాల కాలాల పాటు చేసి వాళ్ళ కుటుంబంలో ఉండే బాధ్యతలను ఇక్కడికి వచ్చి అరకొర జీతాలతో తీర్చలేక సతమతమే అప్పుల పాలై ఎంతోమంది ప్రాణాలు కూడా విడిచారు. కాబట్టి దీన్ని ఒకసారి ఖచ్చితంగా, ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులు చేసే ఉద్యోగం ఏంటిదంటే ప్రాణంతో చెలగాటం. అటువంటి ఇంటి బయటికి పోతే ప్రతి మనిషి వస్తారో తెలియదు, కానీ విద్యుత్ ఉద్యోగి చాలా కష్టం ఇంటికి పోవడం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మా విద్యుత్ కార్మికులకు అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితేనేమి, రిటైర్డ్ అయిన పెన్షన్స్కి అయితేనేమి ఖచ్చితంగా కూడా మా ఈ డిమాండ్లలో మినిమం ఖచ్చితంగా అందరికి అవసరమైన డిమాండ్లే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పెట్టింది. ఆ డిమాండ్లో మొదటగా మీకు రఫ్గా కొన్ని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ దాదాపు అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మా విద్యుత్ సంస్థలో పనిచేసిన ప్రతి ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి అంగవైకల్యంతోనే పోతాడు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆంపిటేషన్ కావచ్చు. ఆంపిటేషన్ అంటే అవయవాలు కొన్ని పోయి కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడిసిన్ ఎంతో, అటువంటి నగదు రహిత అన్లిమిటెడ్ పాలసీ కూడా ఇంత చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ టెండర్లు ఇస్తున్నాం, చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంతవరకు కూడా మినిమం నీడ్ అది. ఒకసారి హాస్పిటల్లో డాక్టర్లు అప్పు చేస్తే అప్పుల నుంచి బయటపడు మంచి ప్రాణం పోతేనే అప్పు పోయేది. అది కూడా ఇప్పుడు కుటుంబం వెనబడి పిక్క తింటున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా మా మేనేజ్మెంట్కి చెప్తున్నాం. అదేవిధంగా ఒకసారి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా నిరసనలు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈరోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈరోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ లిస్ట్లో
ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంతారెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు. అలాగే ఈరోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక పోలీసు, ఒక ఫైర్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి మేడం గారికి రిప్రజెంట్ ఇస్తున్నాం. మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి. ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యలు తీరుతారని. విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ జిందాబాద్, 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 జిందాబాద్.